మాకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా స్పందించే వ్యక్తి. అదే తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి మా ఓటుకు విలువ తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్పి భావించి అందరూ కూడా ఓటేస్తామని చెప్పి వాళ్ళు ఆశీర్వదించడము చాలా సంతోషం అనిపించింది. ఆ స్పందన చూసిన తర్వాత మరి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను భారీ మెజార్టీతో గెలుస్తున్న విశ్వాసం నమ్మకం నాకు వచ్చింది. నేను ఎక్కడ ప్రచారం చేసినా కూడా ప్రజల స్పందన చూసిన తర్వాత దీన్ని చూసిన తర్వాతనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు కోసం రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కూడా అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయన ఏం చేయకుండా స్వయం ప్రకటన మేధావిగా ప్రకటించుకునే ఆయనే అన్ని నేనే చేశాననేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎన్నికల ఉద్యమ సమయంలో గాని ఎన్నికల సమయంలో గాని ఏ విధంగా ఊరించుకుంటా మాటలు చెప్పి నమ్మించి మన గొంతు కోసిండో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకు ఈ విధంగా బర్బాద్ కావడానికి కారణం ఇవాళ కేసీఆర్ కుటుంబం అన్న విషయాన్ని తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు. ఎన్నికల ముందు ఒక మాట, ఉద్యమ సమయంలో ఒక మాట, ముఖ్యమంత్రి అయినాక కనీసము మనం పట్టించుకున్న దాఖలాలు లేవు, మన గురించి మాట్లాడిన దాఖలాలు లేవు, కనీసం స్పందించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చుకునే ప్రయత్నం చేయలేదు. ఇదే కరీంనగర్ జిల్లాకు వచ్చి రైతులు ఇబ్బంది పడ్డప్పుడు ఇదే హెలికాప్టర్లు వచ్చి 10,000 రూపాయలు రైతు అకౌంట్ వేస్తా, రైతుల బాధలను చూసినా కళ్ళారా చూసినా అని చెప్పించి ఏ విధంగా నమ్మించి మోసం చేసి ఢిల్లీ హైదరాబాద్ వెనక మళ్ళా ఒక్క పైస ఇవ్వలే. ఇక్కడ రైతులకు పైసలు ఇవ్వలే, ఇక్కడ హామీలు నెరవేర్చలే, ఇక్కడ రుణమాఫీ ఇవ్వలే, ఇక్కడ నష్టపోయిన రైతులు నష్టపరిహారం ఇవ్వలే, సబ్సిడీలు మొత్తం బంద్ చేసింది. ఇక్కడ రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోయినా స్పందించలే, రైతుల కొనుగోలు విషయంలో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. ఇక్కడ రైతులను పట్టించుకొని అప్పుడున్నటువంటి కేసీఆర్ పంజాబ్ పోయి మాత్రం 5 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చిన విషయాన్ని తెలంగాణ రైతాంగం కానీ కరీంనగర్ రైతాంగం కానీ మర్చిపోదు. మొత్తం రైతుల నటిల నుంచి ఇక్కడ పైసలు తీసుకుపోయి పంజాబ్ పెట్టాడు. ఇక్కడ యువతకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వమంటే నోటిఫికేషన్ ఇవ్వలే, దొంగ నోటిఫికేషన్ ఇచ్చిండు. ఆయన్నే నోటిఫికేషన్ ఇచ్చిండు, ఆయన్నే కోర్టుకు పంపిండు, ఆయన్నే స్టేలు పట్టుకొచ్చిండు. దాన్ని విపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేసిండు. లాస్ట్ కు ఎగ్జామ్ నిర్వహించి టీఎస్పీఎస్సీ పేపర్ కూడా లీక్ చేసినట్టు మురుకుడు అప్పుడున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులైన వ్యక్తి కేసీఆర్. వాళ్ళ మహిళల మీద అత్యాచారం జరుగుతుంటే ఏ రోజు స్పందించిన వ్యక్తి, వాళ్ళని అత్యాచారం ఎవరు చేసినో వాళ్ళను మతపరంగా కాపాడిన వ్యక్తి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఎస్సీలకు ఇచ్చిన హామీ నెరవేర్చలే, బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చలే, ఎస్టీల పోటుభూముల సమస్యలు పరిష్కరించలే, అగ్రవర్ణాల్లో పేదలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని అమలు చేయకుంటే ఇలా భారతీయ జనతా పార్టీ కొట్లాడితే ఇవన్నీ ముందుకు వచ్చిన విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం మర్చిపోదు ఎప్పుడు కూడా. ఇవన్నీ అయినాయి. అద్భుతాలు సృష్టించాక నేనే పుట్టినా అని చెప్పి అప్పుడు నమ్మించి ఊరించుకుంటా మాటలు చెప్పి తెలంగాణ యాసతోని తెలంగాణ భాషతోని ఏ విధంగా ఇతరులను తిట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కేసీఆర్ కుటుంబం డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేసింది. ఇవాళ 5 లక్షల కోట్లు అప్పు చేసింది. వాళ్ళ కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ధనికులైపోయారు, తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఏ విధంగా ఇలా ఇంకా పేదలుగా మారారు.
కావడానికి కారణం ఎవరు? ప్రజల బతుకులు బర్బాద్ కావడానికి కారణం ఎవరు? లిక్కర్ కేసు ఇక్కడ పైసలు తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిర్రు, ఇక్కడ పైసలు తీసుకుపోయి పంజాబ్ లో పెట్టే ప్రయత్నం చేశారు, ఇక్కడ పైసలు తీసుకుపోయి దేశవ్యాప్తంగా లిక్కర్ టెండర్ లో పెట్టే ప్రయత్నం చేశారు. బట్ ఇటువంటి పరిస్థితుల్లో యువత ఆలోచించాలి, మహిళలు ఆలోచించాలి, రైతాంగం ఆలోచించాలి. 317 జీవో పెడుతున్న ఇబ్బంది పడ్డ ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించాలి, ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆలోచించాలి, ఇలా సీనియర్ సిటిజన్స్ ఆలోచించాలి, ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఆలోచించాలి. ఎక్కడ వ్యాపారం చేయలేని పరిస్థితి, భార్యాభర్తలు ఫోన్లు మాట్లాడుకోలేని పరిస్థితి, ఒకరు కూడా కలుపుకోలేని పరిస్థితి. ఎంత నిర్బంధం, ఎన్ని అరాచకాలు, ఎన్ని కబ్జాలు. ఇవాళ కరీంనగర్ లో చూడండి, ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లనే ప్రజల చేతులు కూడా ప్రజాప్రతినిధులే వాళ్ళ కబ్జాలకు గురైతే గ్యారెంటీ లేదు. బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ప్రజల జాగలకు గ్యారెంటీ లేదు. ఇవాళ అన్నిటికీ సమాధానం బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, స్థానిక అభ్యర్థి చెప్పాలి. మీ ప్రజాప్రతినిధులు ల్యాండ్ కబ్జాలకు పాల్పడ్డారా లేదా, జైళ్లకు వేయినరా లేదా, మళ్ళీ మీకు దేనికోసం ఓటేయాలి? వాళ్ళు ల్యాండ్ కబ్జాలకు పాల్పడ్డప్పుడు, అరాచకాలకు పాల్పడ్డప్పుడు, ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అవినీతికి అక్రమాలకు పాల్పడ్డప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గా ఏ రోజైనా స్పందించినవా? ఏ రోజైనా వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేసినవా? ఏ రోజైనా అడ్డుకునే ప్రయత్నం చేసినవా? నువ్వు గాని కేసీఆర్ గారు గాని ఇంకా పెంచిపోసే ప్రయత్నం చేశారు. ఎన్ని ఫైల్ చేసుకుంటావు అన్ని ఫైల్ చేసుకో, నువ్వు పైసలు సంపాదించుకో, ఎన్నికల ఖర్చు పెట్టు, నువ్వు గెలువు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ అవినీతి అరాచకాలను ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఇవాళ మళ్ళా ఆయన బాగుపడాలి, ఆయన కొడుకు బాగుపడాలి, ఆయన బిడ్డలు లోపడున్నా ఇంకా బాగుపడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడడానికి మాత్రమే ఇలా కేసీఆర్ కొత్త డ్రామాలు వేస్తూ మళ్ళా తెలంగాణ యాస భాషతోని ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల ముందేమో జై తెలంగాణ అన్నాడు, ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ పదాన్ని టీఆర్ఎస్ పార్టీని మార్చి తెలంగాణ పదాన్ని చేసాడు. ఆంధ్రకు వేడు, రోజక్క వెంట రొయ్యల పులుసు తిన్నాడు, ఆడికి వచ్చి నేను రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పన్నాడు. మరి తెలంగాణను నీటి వనరుల విషయంలో మొత్తం బర్బాద్ చేసిండు. అక్కడ కాంగ్రెస్ అక్కడ టీడీపీతో కుమ్మక్కయ్యండు, అంతకుముందు చంద్రబాబుతో కుమ్మక్కయ్యాడు, ఇప్పుడు జగన్ గారితో కుమ్మక్కై ఏ విధంగా తెలంగాణ బర్బాద్ చేసిండో ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇలా మళ్లీ మనకు మనమే మోసం చేసుకున్న వాళ్ళు అవుతాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేరు. మీరు 2,500 రూపాయలు ఎంతమందికి ఇచ్చిర్రు? మహిళలకు ఇచ్చిర్రు. తులం బంగారం ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రు? 4,000 రూపాయల ఆస్తుల పెన్షన్ ఎంతమందికి ఇచ్చిర్రు? 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద ఎంతమంది రైతు అకౌంట్లు వేసిర్రు? 12,000 రూపాయలు రైతుల ఎంతమంది కూలీ రైతు కూలీ అకౌంట్లు వేసిర్రు? 5 లక్షల రూపాయలు ఎంతమంది ఇల్లు జాగరణలకు ఇచ్చిర్రు? ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చిర్రు? ఏ ప్రాంతంలో తరుగు తాలు తేమలు లేకుండా ఉన్నారు? 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఎంతమందికి ఇచ్చిర్రు? ఇలా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానంటే బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తలేదు. ఇలా విద్యార్థులకు మొదలంగా సర్టిఫికెట్లు ఇవ్వాలి, హాల్ టికెట్లు ఇవ్వలే. సరే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని హాల్ టికెట్లు ఇచ్చారు యాజమాన్యాలు. ఇప్పుడు ఎగ్జామ్స్ పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడ్మిషన్ కోసం, ఉన్నత చదువుల కోసం, సర్టిఫికెట్ల కోసం పోతే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణము పాలకులే. ఇలా యాజమాన్యాలు 10 మందికి ఉపాధి కల్పించే యాజమాన్యాలే సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, వాళ్ళ కిరాయిలు కట్టలేక, వాళ్ళే ఉపాధి కోసం వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేరు? ఇలా పేద విద్యార్థులకు చదువుకు సహకరించారా? ఇలా యాజమాన్యాల పరిస్థితి ఏంది? వాళ్ళు ఆదుకుంటారా ఆదుకోరా? ప్రైవేటు ఉద్యోగాలు చేసినటువంటి ఆ సిబ్బంది పరిస్థితి ఏంది? వాళ్ళకి జీతాలు ఇచ్చుడా ఇవ్వద్దా? ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా పైసలు ఇలా అమౌంట్ ఇస్తలేరు. హాస్పిటల్ పోతే పేద ప్రజలను పేషెంట్లను మెడబెట్టి గెంటేసే పరిస్థితి. వాటికి ఇచ్చే బకాయిలు కూడా ఇస్తలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ పార్టీ లీడర్లు, కాంట్రాక్టర్లను కూడా పొట్టు బిల్స్ అన్ని దొబ్బిపోతున్నారు. రైతులకు ఇవ్వడానికి, బోనస్ ఇవ్వడానికి, రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర, ఇచ్చిన హామీలు గ్యారెంటీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర. కానీ ఢిల్లీకి పైసలు పంపించడానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టడానికి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం లెక్క మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తే
అప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు అంటే అన్ని వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించడం మాత్రం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుంది. కేసీఆర్ కుటుంబమేమో ఇతర రాష్ట్రాల్లో పైసలు పంచుకొని పేరు సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళ పేరు ప్రతిపాదన కోసం వాళ్ళ కుటుంబం సంపాదించుకున్నది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఢిల్లీకి వేయడానికి వాళ్ళ పైసలు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతున్నది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకు మాత్రం మారే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లో ఖర్చు పెట్టే ప్రతి పైసా అమెరికాలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ దోషిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పంపిస్తున్న పైసలే. ఒక్కొక్క ప్రజాప్రతినిధి అకౌంట్ లో 5 లక్షల రూపాయలు వేసిర్రు, 15 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇలా నేరుగా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ దీన్ని స్పందించాలి. ఇలా ఏ నాయకుడి అకౌంట్ లో 5 లక్షల రూపాయలు పడ్డాయి, ఎవరిచ్చిర్రు, ఆ దోషి యొక్క వియంకుడికి పైసలు వంచుతున్నా లేదా, దానికి ఇక్కడ ఒక వ్యాపారస్తుడు ఇంకొక గతంలో ప్రజాప్రతినిధి వ్యక్తి ఇద్దరు కలిసి ఈ డబ్బుల లావాదేవీలు చూస్తూ వాళ్ళ వ్యాపార పైసలుగా చూపెడుతూ ఏ విధంగా విచ్చలవిడిగా డబ్బులు వంచే ప్రయత్నం చేస్తున్నారో అది కూడా సెకండ్ ప్లేస్ కోసం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైసలు ఇస్తే జాగ్రత్తగా ఉండండి. రేపు మళ్ళా విచారణ జరిగితే మళ్ళీ జోబడికేది మీదే. గతంలో తప్పులు చేస్తే ఏ అధికారిని కూడా కాపాడే పరిస్థితి లేదు. ఏ